సో మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది మరి 4 ఇంటర్వ్యూస్‌లో ఫెయిల్ అయినప్పుడు? మీరు లోగా ఫీల్ అయ్యారా? అయ్యో! ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, సెలెక్ట్ అవ్వట్లేదే అని? లేదన్నా, నేను ఫస్ట్ నా మైండ్ సెట్ ఎట్లా పెట్టానంటే, ఆహ్, ఏముంది, పోతే ఇంటర్వ్యూ పోద్ది. హ్మ్. ఇంటర్వ్యూ వస్తది అన్నట్టు పెట్టుకున్నాను నేను. సో మీరు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారు. అదేంటంటే తెలుగులో ఏమంటారంటే స్థితప్రజ్ఞత అంటారు కదా! కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా. టెక్నికల్‌గా ఇంతకుముందంటే అన్నా నేను కొన్ని కమాండ్స్ రన్ చేసి అవుట్‌పుట్ తీసుకొచ్చేటోడిని. ఏదో జస్ట్ మెయిల్స్ రావాలంటే హ్మ్. ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసేటోడిని, అట్లా ఉండేటోడిని. బట్ ఇప్పుడు ఓకే. హ్మ్. నేను డాకర్ కంటైనర్స్ హ్యాండిల్ చేయగలను. ఓన్లీ లాగ్స్ చూడడమే కాకుండా నేను కంటైనర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు మనము. అదేం హ్మ్. 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 రాకెట్ సైన్స్ ఏం కాదు. కొద్దిగా కష్టపడితే హ్మ్. హ్మ్. అయిపోతది. అట్లా. సో ఇప్పుడు నాన్ ఐటీలోంచి ఐటీలోకి రావాలనుకుంటే ఏంటి ఛాలెంజెస్? మీరేం చెప్తారు ఎవరికైనా గూడా? ఆఫీస్‌లో చేసే జాబ్ ఆఫీస్‌లో మర్చిపోయొచ్చి, ఇక్కడ కొత్తగా నేర్చుకుంటే ఈజీగా ఎళ్ళిపోవచ్చు. లేదు, హ్మ్. హ్మ్. ఆఫీస్‌లోనే కూర్చొని నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటే కుదరదు. మిక్స్ చేస్తే అస్సలు కష్టం. సో మీకు వీక్ అనిపించిన టాపిక్స్ ఏంటి ఈ 5 ఇంటర్వ్యూస్‌లో? ఈ 5 ఇంటర్వ్యూస్‌లో నేను మేబీ స్కిప్ చేయడం వల్ల నాకు టెర్రాఫార్మ్ అనిపించిందన్న అంతే. సో చాట్‌జీపీటీని చాలా డిఫరెంట్‌గా యూజ్ చేసిందంటే మీరే. లైక్ అందరూ చాట్‌జీపీటీలో ప్రాబ్లమ్ వస్తే సొల్యూషన్ కోసం స్క్రీన్‌షాట్ పేస్ట్ చేస్తారు. సింపుల్‌గా ఎర్రర్ ఎక్స్‌ప్లెయిన్ చేసేంత టైం గూడా లేకుండా స్క్రీన్‌షాట్ పెట్టేసి సొల్యూషన్ ఇవ్వండి అని అడుగుతుంటారు. బట్ మీరు చాట్‌జీపీటీని మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇంటర్వ్యూ చేయమని అడిగారు. సో అది చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇప్పుడు హ్మ్. నేను హ్మ్. హ్మ్. టెర్రాఫార్మ్ మీరు చెప్పారు కదా అని చెప్పేసి ఏదో బేసిక్స్ చూసుకొని నేను టెర్రాఫార్మ్ పెట్టేసుకోవచ్చు. బట్ నాకు వాళ్ళు ఇన్ డెప్త్‌గా క్వెషన్స్ హ్మ్. అడిగితే మేబీ టెర్రాఫార్మ్ వల్ల నన్ను ఫిల్టర్ చేయలేకపోవచ్చు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. అందుకనేసి నేను దేంట్లో అయితే కాన్ఫిడెంట్ ఉన్నానో అవి ఫిల్టర్ చేసుకొని అవే పెట్టుకున్నాను హ్మ్. నా రెజ్యూమ్‌లో. సో మీరు లాస్ట్ టైమ్ మాటల్లో ఒకటి చెప్పారు. ఎంసెట్ కౌన్సెలింగ్ రోజు మీ లైఫ్‌లో హ్మ్. ఒక అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అని. సో ఏం జరిగింది ఆ రోజు? యాక్చువల్‌గా నేను ఎంసెట్ కౌన్సెలింగ్‌కి అప్లై చేయడానికి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఎళ్తూ ఉన్నాననమాట. హ్మ్. ఎళ్తూ హ్మ్. ఉంటే అప్పుడు హ్మ్. నాకు యాక్సిడెంట్ జరిగింది. సో, నాకింకా బెడ్ రెస్ట్ వచ్చిందండి. ఆంధ్రాలో జాయిన్ అవ్వాలన్నా అప్పటికే కాలేజ్‌లో సీట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా మా డ్యాడీ వచ్చి హ్మ్. "ఎందుకులే హ్మ్. బెంగుళూరు నీకు కొద్దిగా కల్చర్ కూడా అలవాటవుద్ది. కమ్యూనికేషన్ బిల్డ్ అవుతది" అని చెప్పి మా డ్యాడీ సపోర్ట్ చేసారు. ఫీజ్ మాత్రం హ్మ్. మా హ్మ్. డ్యాడీ ఇప్పటికి కూడా చెప్పడు ఎట్లా అరేంజ్ చేసాడు ఏంది అనేది. "నీకనవసరం, నువ్వు చదువుకో" అంతే. హాయ్ పృథ్వీ. ఎలా ఉన్నావు? ఆయన బాగున్నాను. మీరెలా ఉన్నారు? యాహ్! నేను గూడా బాగున్నాను పృథ్వీ. కంగ్రాచ్యులేషన్స్. రీసెంట్‌గా మీరు కొత్త కంపెనీలో జాయిన్ అయ్యారు కదా! అవును. థాంక్స్. ఓకే. సో స్ట్రెయిట్ క్వెషను. సో నాకు హ్మ్. సర్ప్రైజ్ ఏంటంటే మీరు వెరీ రీసెంట్‌లీ కంప్లీటెడ్ బ్యాచ్ కదా! 86 ఎస్ జాన్ ఎండింగ్‌లో కంప్లీట్ అయింది. అవును. అంత ఫాస్ట్‌గా మీరు ఎలా జాబ్ కొట్టారు అనేది నాకు కొంచెం సర్ప్రైజ్‌గా ఉంది. నేను నవంబర్ ఎండింగ్‌లకే ప్రొఫైల్ పెట్టేసాను. ఓకే. నవంబర్ 14థ్, నవంబర్ 15థ్‌కో నేను పెట్టేసాను ప్రొఫైల్. హ్మ్. హ్మ్. నాకు హ్మ్. ఒక 2 మంత్స్, 3 మంత్స్ పట్టింది కాల్స్ రావడానికి. బట్ నేను ఎవ్రీడే రోజు 2, 3 టైమ్స్ ప్రొఫైల్ అప్డేట్ చేయడము, నౌకరీలో ఏదో చేంజెస్ చేయడం అట్లా చేసేటోన్ని. ఆహ్, హ్మ్. 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 కాల్స్ అయితే నాకు వచ్చాయన్న. అంటే మార్కెట్‌లో లేదు హ్మ్. అంటున్నారు గానీ, బట్ నాకైతే వచ్చాయన్న. యాంపుల్ కాల్సే వచ్చాయి. హ్మ్. ఒక హ్మ్. హ్మ్. నాకైతే 5 కంపెనీస్ దాకా ఇంటర్వ్యూస్ కూడా షెడ్యూల్ అయినాయి. నేనిప్పుడు ఫిఫ్త్ కంపెనీలో హ్మ్. నేను జాయిన్ అయ్యాను. ఓకే. ఓకే. సో మరి లైక్ అప్పుడు కోర్స్ మిడ్‌లో ఉన్నింది గదా! మరి అప్పుడే ప్రొఫైల్ పెట్టాలని అంత డేర్ ఎలా వచ్చింది మీకు? ఏముందన్నా పోతే ఇంటర్వ్యూ పోతదంతే. ఓకే. సో కానీ ప్రొఫైల్ పెట్టాలని ఫిక్స్ అయిపోయారా? ఆ! నేను నాకు మామూలుగా అక్టోబర్‌లో నాకు నా ప్రీవియస్ కంపెనీలో ఆహ్, హ్మ్. లాస్ట్ డే అన్నా నాకు. అక్టోబర్ 2025కి. ఓకే. సో, ఓకే. ఇంక ఓకే. ఏమైద్ది పెట్టేద్దాంలే ఏముంది, వస్తానే ఉంటాయి గదా! హ్మ్. పోతే పోతది. ఈ హ్మ్. హ్మ్. కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అనుకోని పెట్టేసాను నేను. ఓకే. ఓకే. నైస్. నైస్. హ్మ్. సో ఇక్కడ హైక్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు కొత్త కంపెనీలో? 50% వచ్చింది. 50% ఓకే. మంచి హైకే. సో ఎలా ప్రిపేర్ అయ్యారు మరి ఇంటర్‌వ్యూస్‌కి? నేను ఎట్లా చేస్తానంటే ఆహ్, నాకు కొద్దిగా లైనక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉందన్న. కొద్దిగా కుబర్నెటిస్, హ్మ్. డాకర్ ఐడియా ఉంది. సో, నేను ఓకే. ఓకే. ఆహ్, నాకేమైందంటే కరెక్ట్‌గా నేను టెర్రాఫార్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో బ్రేక్ పడింది నాకు కోర్సు. సో, నేను హ్మ్. మళ్ళీ హ్మ్. అక్కడే హ్మ్. ఆగిపోతానేమో అని జెప్పేసి టెర్రాఫార్మ్‌ని పక్కన పెట్టేసి అదే కుబర్నెటిస్, డాకర్, జెన్కిన్స్ బాగా కాన్సంట్రేట్ చేశానండి.
ఆ మూడిటి ఉమ్, మీద బాగా డీప్గా వెళ్ళి ప్లస్ ఇంకోటి ఏంటంటే రోజు ఈవినింగ్ అయితే చాట్ జీపీటీతో కూర్చొని చాట్ జీపీటీని క్వశ్చన్స్ అడగడం అనేది నేను ఒక ఆన్సర్స్ లాగా నేను ప్రిపేర్ చేసుకొని అట్లా చేసుకునేటాను. అది ఓ కొద్దిగా నైస్ సినారియోస్ నైస్. ఇచ్చినట్టు అట్లా చేసుకునేటాన్ని. ఉమ్, ఉమ్, లినక్స్ ఉమ్, బ్యాక్గ్రౌండ్ ఉమ్, ఉంది కాబట్టి లినక్స్ కవర్ చేసేసాను. ఉమ్, 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 ఇంటర్వ్యూ కూడా నాకు కొద్దిగా వాళ్ళు ఎట్లా అంటే నాకు సినారియో క్వశ్చన్స్ మీద తీసుకోపోయారన్న మొత్తం. నాకు ఏది కమాండ్ వైజ్ కానీ నాకు ఉమ్, స్క్రీన్ షేర్ చేసి చేయమన్నట్టు కాకుండా ఆ, ఉమ్, 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 నాకు 2-3 సినారియోస్ ఇచ్చారు. ఆ సినారియోస్ నువ్వు ఉంటే నువ్వు ఒక్కడే ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తావో చెప్పు అని అన్నారు. చెప్పాను. ఆ, ఉమ్, ఉమ్, అది ఉమ్. అక్కడితో వచ్చేసాను. ఓకే, సో ఎన్నో ఇంటర్వ్యూ మీరు సక్సెస్ అయ్యారు ఈ నవంబర్ లో ప్రొఫైల్ ఫిఫ్త్ పెట్టిన తర్వాత? ఫిఫ్త్ ఫిఫ్త్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ 4 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయింది. అంటే ఏంటి, ఎక్కడ ఫెయిల్ అయ్యారు? నాకు ఫస్ట్ వచ్చేసిన ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎట్లా ఉందంటే ఆ, ఉమ్, వాళ్ళకి జాబ్ పోస్టింగ్ లో ఉన్న జేడీ ఒకటి ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చెప్తుంది నా ఫుల్ డెవలపర్ అవసరమైన అన్ని అడిగినారు. నాకు అది ఫస్ట్ ఉమ్, ఉమ్, పోయింది. ఉమ్, ఉమ్, సెకండ్ ఉమ్, ఏమంటే నాకు టెరాఫామ్ మీద అడిగారు. నేను టెరాఫామ్ ఒక్కటే ఉమ్. ఒక్క రవ్వ స్కిప్ చేశాను. ఓకే థర్డ్ ఓకే. వచ్చేసి నాకు వాళ్ళు మొత్తం అయిపోయింది సెలెక్ట్ అయిపోయామని అన్నారు. బట్ నాకు రెస్పాండ్ అవ్వలేదు. సరే ఇంకేముందిలే ఇంకోటి వస్తుంది అని నేను కామ్ అయిపోయాను. ఉమ్, ఫోర్త్ది ఉమ్, ఉమ్, వాళ్ళు ఓకే అన్నారు కానీ బట్ నాకు ఎందుకో వెళ్ళబుద్ధి కాలేదన్న. బికాజ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఉమ్, అన్ని ఉమ్, క్యూబర్నెటీస్ సపోర్ట్ క్వశ్చన్స్ అడిగారు. టికెట్స్ ఉమ్, ఎట్లా ఉమ్, హ్యాండిల్ ఉమ్, చేస్తావు అట్లా అడిగారు. ఉమ్, 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 సో ఉమ్, ఈ ఉమ్, రెండిట్లో ఉమ్. కంపేర్ చేసుకుంటే ఇది ఓకే అని అనిపించింది. సో వన్ సైడ్ చేశాను. ఓకే, సో మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది మరి 4 ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అయినప్పుడు? మీరు లోగా ఫీల్ అయ్యారా, అయ్యో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి సెలెక్ట్ అవ్వట్లేదే అని? లేదన్న నేను ఫస్ట్ నా మైండ్ సెట్ ఎట్లా పెట్టానంటే ఆ, ఏముంది పోతే ఇంటర్వ్యూ పోద్ది. ఉమ్, ఇంకో ఉమ్, ఇంటర్వ్యూ వస్తుంది అన్నట్టు పెట్టుకున్నాను నేను. ఉమ్, ఉమ్. ఆ, సో నాకేం సో అదేమంత ముందుగానే లో ఎఫెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా? అంతే. ఓకే, సో ఈ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అన్నారు కదా, ఏంటి ఆ సినారియో బేస్డ్ క్వశ్చన్స్? మనం చెప్పిన కోర్స్ లో మీకు ఏమైనా హెల్ప్ అయిందా వాటిని ఆన్సర్ చేయడం? అయిందన్న నాకు ఏమైందంటే నాకు ఇచ్చిన సినారియో ఏమంటే ఆ, ఉమ్, ఒక మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో నువ్వు వన్ ఆఫ్ ద ఓకే. పార్ట్ నువ్వు ఉమ్, ఎట్లా ఉమ్, హ్యాండిల్ చేస్తావు ఆన్ ప్రెమ్ నుంచి క్లౌడ్ కి ఉమ్, పంపించాలి సర్వర్స్ ని. ఉమ్, ఆ సర్వర్స్ అన్ని ఉమ్, మైగ్రేట్ ఉమ్, చేయాలి. నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు అన్నా. నేను ఉమ్, ఉమ్, ఇట్లా అన్ని చెప్పినాను అనమాట. ఫస్ట్ నేను ఇన్వెంటరీ ఉమ్, ప్రిపేర్ చేసుకుంటాను. అప్లికేషన్స్ ఎంత లోడ్ రిక్వైర్మెంట్ అంతా చూసుకుంటున్నాను. మానిటరింగ్ లో ఉమ్, ఉమ్, నేను మొత్తం లాస్ట్ 3 months మానిటరింగ్ డేటా తీసుకుంటాను. అండ్ ఉమ్, 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 వాళ్ళకి అప్లికేషన్ టీమ్ తో మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది, రిసోర్సెస్ ఏమైనా ఉమ్, పెంచాలా తగ్గించాలా సర్వర్ వైజ్ గ్యాదర్ చేసుకుంటాను. దాని తర్వాత ఉమ్, ఉమ్, మైగ్రేషన్ స్ట్రాటజీ ఏందనేది చూసుకుంటాను. బికాజ్ అది ఆర్కిటెక్ట్స్ చేస్తారు కాబట్టి నాకు ఐడియా ఉండదు. లిఫ్ట్ అండ్ షిఫ్టా లేకపోతే న్యూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమా అనేది ఉమ్, ఉమ్, అలా చెప్పాను. దాని తర్వాత వాళ్ళు ఆ, ఉమ్, సరే ఉమ్, ఉమ్, ఓకే లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అని అనుకో బట్ డేటా మైగ్రేషన్ కూడా ఉంటుంది. ఆ డేటా మైగ్రేషన్ ఎట్లా చేస్తావు అని అన్నారు. ఉమ్, ఉమ్, నేను నాకు నాలెడ్జ్ తో చెప్పాను ఉమ్, కొద్దిగా. అంటే ఉమ్, S3 బకెట్ పంపించుకోవడము లేకపోతే ఉమ్, ఉమ్, SSH టనలింగ్ చేసుకోవడం కానీ అట్లా చేసుకోవచ్చు అని చెప్పాను నేను. ఉమ్, ఉమ్, అలా చెప్పిన ఉమ్, తర్వాత ఉమ్, వాళ్ళు ఉమ్. కొద్దిగా ఇంప్రెస్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ ఓకే. షెడ్యూల్ చేసి సెకండ్ రౌండ్ లో కొద్దిగా ఇంకా ఉమ్, టెక్నికల్ గా అడిగారు అనమాట. లైక్ లినక్స్ ఉమ్, సర్వర్స్ ఉమ్, మైగ్రేట్ చేస్తారు కదా, లినక్స్ సెక్యూరిటీ ఎట్లా హ్యాండిల్ చేస్తావు. నీకు ఉమ్, క్లౌడ్ లో ఉమ్, చేయాలి కదా, క్లౌడ్ లో ఇన్బౌండ్ అవుట్ బౌండ్ ఎట్లా మేనేజ్ చేస్తావు. ఒక అప్లికేషన్ ఉమ్, అంటే ఉమ్, అప్లికేషన్ గ్రూపింగ్ వైజ్ ఎలా చేసుకుంటావు నువ్వు అట్లా అడిగారు. అది చెప్పాను. ఉమ్, 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 ఇంకొద్దిగా ఉమ్, లినక్స్ కమాండ్స్ అడిగారు. ఉమ్, ఉమ్. ఓకే, సో నీకు వీక్ అనిపించిన టాపిక్స్ ఏంటి ఈ 5 ఇంటర్వ్యూస్ లో? ఈ 5 ఇంటర్వ్యూస్ లో నేను మేబీ స్కిప్ చేయడం వల్ల నాకు టెరాఫామ్ అనిపించింది అన్న అంతే. మిగతా అన్ని నేను మీరు ఎట్లయితే చెప్పారో అట్లా నేను ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఉమ్, ఉమ్. ఓకే. సో నాకు మిగతా ఏం పెద్ద అనిపించలేదు. ఓకే, సో మీకు టెరాఫామ్ తప్ప వేరే ఏది పెద్ద ఛాలెంజ్ గా అనిపించలేదు? అనిపించలేదు. నేను ఇంకా గిట్హబ్ యాక్షన్ స్టార్ట్ ప్రాక్- చేయలేదు అప్పటికి. సో బట్ నాకు ఓకే లక్కీలే దాని మీద ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఓకే ఓకే. ప్రాక్టీస్ ఎలా చేసేవాళ్ళు మరి మీరు? ఇప్పుడు మీకు అక్టోబర్ లో లాస్ట్ డే అయిపోయింది, మనది ఎప్పుడు స్టార్ట్ అయింది బ్యాచ్? సెప్టెంబర్ సెప్టెంబర్ ఫస్ట్ లో ఏమో స్టార్ట్ అయినట్టుంది. సో సెప్టెంబర్ ఎలా ఫస్ట్ మీరు డైలీ ఎలా ప్లాన్ చేసుకునే వాళ్ళు, ప్రాక్టీస్ ఎలా చేసేవాళ్ళు?
నా కోర్స్ అయిపోగానే ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటాను నేను. నేను ఇంట్లో ఏమైనా వర్క్‌లు ఉంటే హ్మ్. చేసుకోవడం హ్మ్. గానీ, ఇంకేమన్నా అయి చేసేసి నేను 11:30, 12కి హ్మ్. హ్మ్. కూర్చుంటాను. హ్మ్. హ్మ్. ఆహ్, ఒక హాఫ్ క్లాస్ మాత్రం ఆ రోజు ఎంత క్లాస్ అయితే అవైలబుల్ క్లాస్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ క్లాస్ హ్మ్. కంప్లీట్ హ్మ్. చేసేసుకొని హ్మ్. నేను ముందర రోజుది రివైజ్ చేసుకుంటానన్నమాట. హ్మ్. హ్మ్. మిగతా హాఫ్ క్లాసు నేను ఈవినింగ్ కంప్లీట్ చేసుకుంటాను. ఇట్లా ఓకే. చేసుకుంటా ఉన్నాను కొన్ని రోజులు. ఇంకొన్ని రోజులకి ఏమైందంటే స్పీడ్ పెంచుతా అని చెప్పి ఒక్క రోజులోనే 1 ½ క్లాసు కుదిరితే 2 క్లాసెస్ అట్లా కంప్లీట్ చేసేటోడిని. హ్మ్. ఆహ్, హ్మ్. హ్మ్. ప్లస్ ఒక 2 మంత్స్ తర్వాత ఏం చేశానంటే నేను నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అట్లా మార్నింగ్ లేగానే హ్మ్. ఫస్ట్ రివైజ్ చేసుకునేటోడిని. ఓకే. క్లాస్ అటెండ్ అవ్వడానికి ముందు ఒకవేళ ముందు కుదరకపోతే నేను ఆహ్, ఆ రోజు రికార్డింగ్ రాకముందు రి రివైజ్ చేసుకునేటోడిని. సో, హ్మ్. అది హ్మ్. కొద్దిగా హ్మ్. హెల్ప్ అయింది. ఓకే. ఓకే. సో, ఈ ప్రాక్టీస్ డైలీ 4 మంత్స్ కదా! 4 మంత్స్ అంటే అంత ఈజీ కాదు. ఒకటే రొటీన్ ఫాలో అవ్వడం. సో, నీకెప్పుడైనా అది ఛాలెంజింగ్‌గా, బోరింగ్‌గా, కష్టంగా అనిపించిందా? ఛాలెంజింగ్ అంటే నేను సండే అసలు ఓపెన్ కూడా చేయను నా ల్యాప్‌టాప్ అసలు. సండే హ్మ్. ఇంకా హ్మ్. ఆ సండే కొద్దిగా నేను డీవియేట్ అవ్వాలని చెప్పి సండే నేను అసలు టచ్ చేయను. మిగతా అప్పుడంతా హ్మ్. నేను ఫస్ట్ నాకు గ్రీన్ ఓకే. జాబ్ రావాలని చెప్పేసి అంటే ఖాళీగా ఉన్నా కదన్నా! ఇన్ని అవునవును. మీరు రోజులు కొంచెం రోజు జాబ్ డెస్పరేట్‌గా ఉన్నారు. చేసేసి హ్మ్. ఆహ్, హ్మ్. హ్మ్. జాబ్ రావాలి సో, ఫస్ట్ అని చెప్పి నేను మీకేమి అట్లానే బోరింగ్ అనిపించలేదు. డెస్పరేట్‌గా ఉన్నారు. ఆ! ఓకే. సో, ఈ డెవాప్స్‌కి ముందు ఏ టెక్నాలజీ పైన వర్క్ చేసేవాళ్ళు మీరు? అది నేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేటర్‌గా చేశాను. నాది ఎట్లా అంటే మిక్స్ హ్మ్. ఆఫ్ హ్మ్. వర్క్స్ అన్నమాట. కొన్ని దగ్గర లినక్స్ టాస్క్‌లు చేశాను. కొన్ని దగ్గర షెల్ స్క్రిప్టింగ్‌లు రాయమంటే రాశాను. కొన్ని దగ్గరలో హ్మ్. ఏమంటే హ్మ్. ప్రొడక్షన్ రిలీజెస్ లాగా చేశాననమాట. అంటే మాది చాలా చిన్న కంపెనీ నేను హ్మ్. హ్మ్. చేసింది. అక్కడ ఏం చేసినా హ్మ్. మేమే. అక్కడ ఎక్స్‌పీరియన్స్‌తో మ్యాచ్ చేయకున్న వరకు ఆహ్, ఎవరు ఓకే. చేయగలుగుతున్నారో చూసి వాళ్ళకది ఇచ్చేసేవాళ్ళం. దట్ టూ హ్మ్. 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 మాకక్కడేందంటే లాంగ్ అవర్స్ అనమాట. సో, హ్మ్. ఎవరు హ్మ్. అవైలబుల్ ఉంటారనేది వాళ్ళు చూసుకొని చేస్తారు. హ్మ్. మా సీనియర్ ఉంటారు. ఓకే. సీనియరు నేను కూర్చొని చేసుకుంటాం. ఓకే. ఓకే. సో, మరి ఆ ఫీల్డ్‌లో ఆల్రెడీ ఉన్నప్పుడు ఇలా లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, షెల్ స్క్రిప్టింగ్ ఇలా డెవాప్స్ నేర్చుకోవాలి అని అసలు ఎందుకనిపించింది? నా పాత కంపెనీలో అజ్యూర్‌కి హ్మ్. మూవ్ చేయాలనే ప్లాన్ ఉందన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి. అప్పుడు వాళ్ళు నాకిచ్చిన ఓకే. టాస్క్ ఏందంటే, ఈ ఐఏఎం గురించి ఎక్స్‌ప్లోర్ హ్మ్. చెయ్యి. మనం యాక్సెస్ ఎట్లా మేనేజ్ చేయాలనేది నాకు టాస్క్ ఇచ్చారు వాళ్ళు. హ్మ్. హ్మ్. నేను హ్మ్. అది యూట్యూబ్‌లో ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు మీదొక వీడియో వచ్చింది. ఒక 1 అవరో హ్మ్. 45 మినిట్స్ ఏదో వీడియో ఉంది. అది చూస్తా ఉన్నాను. నేనది ప్రెజెంట్ చేశానన్నమాట. ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు హ్మ్. అని. హ్మ్. దాని హ్మ్. తర్వాత హ్మ్. వీఎమ్స్ ఎట్లా ప్రొక్యూర్ చేయాలి అనేది కూడా ఎక్స్‌ప్లోర్ చెయ్యన్నారు. అది చేశాను. ఇలా నేను హ్మ్. ఈ హ్మ్. చేసే ప్రాసెస్‌లో ఏమైందంటే మీరు ఈ మొత్తం నేను నా యూట్యూబ్ ఛానెల్ అంతా ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఆహ్, హ్మ్. హ్మ్. లక్కీలీ మీరు ఒక నేను స్టార్ట్ చేసిన ఒక 1 ½ మంత్‌కేమో మీరు ఒక కొత్త బ్యాచ్ అనౌన్స్ చేశారు. ఓకే. సో, నేను ఆ ఓకే. బ్యాచ్‌లో జాయిన్ అయిపోయాను. ఓకే. ఓకే. సో, డెవాప్స్ అంటే ఇంట్రెస్ట్ సెపరేట్‌గా ఏమైనా వచ్చిందా? జస్ట్ లైక్ మన యూట్యూబ్ ఛానెల్ చూసి జాయిన్ అయిపోయారా? డెవాప్స్ అంటే నాకు మా కంపెనీ వాళ్ళు ఇన్సిస్ట్ చేసేవాళ్ళన్నమాట. ఆటోమేషన్, ఆటోమేషన్, హ్మ్. ఆటోమేషన్ అనేసి. సో, హ్మ్. ఇంకా హ్మ్. హ్మ్. అయ్య నేను ఆటోమేషన్ దగ్గర ఆగిపోయానేమో అనిపించింది. ఇంక అప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉంటే ఓకే. డెవాప్స్ నాకు కరెక్ట్‌గా ఫిట్ అవుతదనిపించి దట్ టూ మార్కెట్‌లో గూడా హ్మ్. 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 మంచి టెక్నాలజీ దట్ టూ ఓపెనింగ్స్ ఉన్నాయి. హ్మ్. 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 ఇంక హ్మ్. అందుకని అది ప్రిఫర్ చేసుకున్నాను. ఓకే. ఓకే. నైస్. సో, ఇప్పుడు మీకు ఆహ్, అక్టోబర్‌లో లాస్ట్ డే అయింది గదా! దాని తర్వాత మీరు హ్మ్. లోగా ఫీల్ అయ్యుంటారు ఆబ్వియస్‌లీ. సో, దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఎలా హ్యాండిల్ చేసామంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అన్న ఏమైంది ఇంకోటొస్తదిలే చూసుకుందాము. హ్మ్. హ్మ్. జాబ్ కాకపోతే ఇంకోటుంటదిలే అని వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేశారు. అది గాక హ్మ్. నేను హ్మ్. హ్మ్. ఇప్పటిదాకా చేసినన్ని స్టార్టప్స్ అన్న. నాకు మెంటల్‌గా అది హ్మ్. అలవాటయిపోయింది. వీళ్ళకి ఎప్పుడు అవసరం లేకపోతే అప్పుడు ఓకే. తీసేస్తారు అనేది. సో, నాకు హ్మ్. కొద్దిగా హ్మ్. హ్మ్. అది ప్లస్. సో, మరి మీరు వర్క్ అయితే బానే చేశారు. మీ సీనియర్ మీరు కలిసి చాలా హ్యాండిల్ చేశారని జెప్పారు. వర్క్ పరంగా, టెక్నికల్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మరి ఇట్లా ఇది ఫస్ట్ టైమ్ గూడా గాదు. మీరు ఆల్రెడీ చెప్పారు. ఇంతకుముందు ఫస్ట్ జాబ్‌లో గూడా ఇలానే జరిగింది. ఫండింగ్ ప్రాబ్లమ్ అయినప్పుడు వాళ్ళు తీసేసారని. 4 మంత్స్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 4 మంత్స్ గ్యాప్ వచ్చింది. సో, అలా మీ మిస్టేక్ లేదు గదా!
మీ మిస్టేక్ ఐటీ లేనప్పుడు అంతే మిమ్మల్ని తీసేస్తారు కదన్నా. కదా, నెక్స్ట్ మీరు తీసుకున్న డెసిషన్ ఏంటి ఇంకా? ఓకే. సో అంత ఐటీ ఈజీగా ఫీల్డ్ తీసుకోవడం అంతే. అనేది చాలా కష్టం కదా. అలవాటు అయిపోయిందన్న ఫస్ట్ నుంచి నాకు. ఈ జాబ్ కాకపోతే ఇంకో అవునా, జాబ్ చాలా వస్తలే మంది అన్నట్టు డౌన్ ఫీల్ అయిపోతుంటారు. డౌన్ ఫీల్ అయిపోయి తర్వాత ఇంకా మనకి ఐటీ వద్దులే అని కొన్ని హార్ష్ డెసిషన్స్ తీసుకోవడము, ఏదో ఒక రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంటారు. బట్ మీరు మళ్ళీ దాన్ని చాలా నార్మల్ గా తీసుకొని మళ్ళీ ఎంటర్ అవడం అనేది చాలా రేర్ థింగ్. అంటే ఈ మధ్య చూస్తున్నాం కదా, ఇంకా లే ఆఫ్స్ అనేది పిచ్చ కామన్ అయిపోయాయి. అవును. మా సో సీనియర్ అన్న మెయిన్, నాకు మీరు మా మీరు సీనియర్ మంచి వాళ్ళకి. సపోర్ట్. మా సీనియర్ ఏమని ఉమ్, చెప్పారంటే, ఉమ్, ఈ ఫీల్డ్ ఇట్లానే ఉంటది. ఉమ్, ఇప్పుడు నీతో పాటు నన్ను తీసేసిన ఓకే. ఆశ్చర్యం లేదు అన్నారు. సేమ్ నన్ను తీసేసిన ఉమ్, 1 మంత్ కి ఉమ్, ఆయన్ని కూడా టర్మినేట్ చేశారు. ఇంకా ఉమ్, ఉమ్, అంతే, ఉమ్, ఇంక ఈ ఫీల్డ్ లో ఉన్న రోజులు అంతే అని నేను కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు స్లోలీ కాంట్రాక్ట్ ఓ, కల్చర్ కూడా ఇండియాకి షిఫ్ట్ అయింది. మోస్ట్లీ అందరూ కాంట్రాక్ట్ కి ఉమ్, 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 తీసుకుంటున్నారు. యుఎస్ లో ఎట్లయితే జరుగుతుందో అట్లా ఉమ్, తీసుకుంటున్నారు. ఉమ్, సో ఉమ్, 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 ఉమ్. అంటే ఇంకా ఇది నార్మలే ఓకే. అనుకొని నేను మెంటల్ గా నాకు నేను ఆన్సర్ చెప్పుకొని ముందుకు వెళ్ళిపోవడం. సో మీరు డెవాప్స్ గురించి ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదా? యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి, ఉడేమీలో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. మీరు అక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదా? అది చేశానన్న. నాకు ఉడుమేలో కొన్ని కోర్సెస్ తీసుకున్నాను. కానీ వాళ్ళు ఎట్లా ఉందంటే, ఏదో వాళ్ళు జస్ట్ చెప్తున్నామంటే చెప్తున్నాం అన్నట్టు, కమాండ్స్ అన్ని ఒక షెల్ స్క్రిప్ట్ లో పెట్టండి, ఎగ్జిక్యూట్ చేసేస్తే అయిపోతుంది మన పని అన్నట్టుంది. కానీ ఉమ్, మీ ఉమ్, సెషన్ లో జాయిన్ అయిన తర్వాత మీరు డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్, వేరియబుల్స్ కాన్సెప్ట్ ఇవన్నీ చెప్పడం వల్ల సో అది నాకు బాగా ఉమ్, ఉమ్. అలవాటు అయింది అనమాట. ఇంతకుముందు వీడియోస్ లో కొన్ని వీడియోస్ లో ఓకే. అది చూస్తున్నాను. ఉమ్, ఉమ్, ఉమ్. ఎస్. వేరే ఛానల్స్ లో కూడా సో చూశాను. ఇప్పుడు ఇంకా ఇది ఉమ్, జాయిన్ ఉమ్. అయ్యాను. ఓకే. సో ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది జాయిన్ డెవాప్స్ లో కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత? అంతకుముందు మీ మైండ్ సెట్ ఏంటి, ఇప్పుడు మీ మైండ్ సెట్ లో డిఫరెన్స్ ఏంటి టెక్నికల్ గా? టెక్నికల్ గా ఇంత ముందు అంటే అన్న నేను లైక్ ఇంత కొన్ని కమాండ్స్ రన్ చేసి అవుట్పుట్ తీసుకొచ్చేటోని, ఏదో జస్ట్ మెయిల్స్ రావాలంటే ఉమ్, ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసేటోని అట్లా ఉండేటోని. బట్ ఇప్పుడు ఓకే, ఉమ్, నేను డాకర్ కంటైనర్స్ హ్యాండిల్ చేయగలను. ఓన్లీ లాగ్స్ చూడడమే కాకుండా నేను కంటైనర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు మనము. అదేం ఉమ్, 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 రాకెట్ సైన్స్ ఏం కాదు, కొద్దిగా కష్టపడితే ఉమ్, ఉమ్, అయిపోతుంది. అట్లా ఉమ్, వాల్యూమ్స్ క్రియేట్ చేయడం కానీ, కుబర్నెటీస్ పాడ్స్ కి టెక్నికల్ గా ఉమ్, నాకు ఉమ్, ఎట్లా అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఇప్పుడు అంటే నేను ఉమ్, నన్ను స్క్రీన్ షేర్ చేసి మేనిఫెస్ట్ ఫైల్ రాయమంటే నేను ఇప్పుడు రాయలేకపోవచ్చేమో కానీ, బట్ నాకు ఆ టాస్క్ వస్తే నేను చేయగలను. ఉమ్, ఉమ్, వెబ్సైట్ ఉమ్, చూసో లేకపోతే ఇంకేదన్నా రెపోజ్ చూసో చాట్ జీపీటీ యూస్ చేసో చేయగలను. బికాజ్ నాకు కొద్దిగా ఉమ్, ప్రాసెస్ అర్థమైంది. ఉమ్, ఉమ్, నాకు తెలిసి ఉమ్. ఎవరు మేనిఫెస్ట్ ఫైల్ బట్టి బట్టి రాసే అంత స్టేజ్కి ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. అవును, అవసరం లేదు. జస్ట్ ఇంటర్వ్యూస్ కి తప్పదు కాబట్టి ఇంకా ఆ, నేను కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను. ఎందుకంటే ఇంటర్వ్యూస్ కొంతమంది ఎలా చేస్తారంటే క్వశ్చన్ ఆన్సర్స్ లాగా అడుగుతారు. సో అలాంటి చోట కూడా మనము విన్ అవ్వాలి కదా. సో ఎలాంటి చోట అలాంటి వాటి కోసం నేను కొంచెం కొన్నిసార్లు బట్టి పెట్టండి అని చెప్తాను జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ. బట్ మీకు లక్కీగా అవసరం కూడా రాలేదు. సో ఇప్పుడు మీరు ఏదైనా కొత్త టెక్నాలజీ ఇస్తే నేర్చుకొని చేయగలరా? ఆ, చేయగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అంటే ఎక్కడో లైనక్స్ అడ్మిన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మిన్ గా ఉన్నాను. ఇప్పుడు కొద్దిగా డెవాప్స్ హ్యాండిల్ చేయగలను అంటే ఓకే చేయొచ్చు మనం. కొద్దిగా ఐటీలో ఇంకా ఉమ్, ఉమ్. నేర్చుకుంటే వెళ్ళిపోవడమే అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఓకే. సో మీరు ఎంత క్యాజువల్ గా తీసుకున్నారు లే ఆఫ్ ని కూడా, టెక్నాలజీని కూడా అంతే క్యాజువల్ గా తీసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ డూ ఎనీథింగ్. సో మీరు లాస్ట్ టైం మాటల్లో ఒకటి చెప్పారు, ఎంసెట్ కౌన్సిలింగ్ రోజు మీ లైఫ్ లో హ్మ్. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అని. సో ఏం జరిగింది ఆ రోజు? ర్యాంక్ ఎంత వచ్చింది ఎంసెట్ అది లో? నాకంత గుర్తులేదు. యాక్చువల్గా నేను ఎంసెట్ కౌన్సిలింగ్ అప్లై చేయడానికి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను వెళ్తూ ఉన్నాను అనమాట. ఉమ్, వెళ్తూ ఉమ్, ఉంటే అప్పుడు ఉమ్, నాకు యాక్సిడెంట్ జరిగింది. సో నాకు ఇంకా బెడ్ రెస్ట్ వచ్చింది. దాని తర్వాత ఇంక నేను ఉమ్, ఇంకా ఉమ్, నాకు ఉమ్, అక్కడ ఆంధ్రాలో జాయిన్ అవ్వాలన్నా అప్పటికే కాలేజీలు సీట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇంకా మా డాడీ వచ్చి ఉమ్, ఎందుకులే ఉమ్, బెంగళూరు వెళ్ళు, నీకు కొద్ది కల్చర్ కూడా అలవాటు అవుతుంది, కమ్యూనికేషన్ ఫీల్డ్ అవుతుంది అని మా డాడీ సపోర్ట్ చేశారు. సో ఇంక ఉమ్, బెంగళూరు ఉమ్, వచ్చేసి ఉమ్. సో బెంగళూరు అంటే ఇక మనకైతే మన స్టేట్ లో ఫీజు చాలా తక్కువ, బెంగళూరులో ఫీజు చాలా ఎక్కువ, లివింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ కదా. సో అది ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఆ టైంలో? మీరు ఎలా ఆ, ఫీల్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే మీరు ఒక ఆపర్చునిటీ మిస్ అయ్యారు, మీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే ఆపర్చునిటీ. తర్వాత మనీ కూడా కొంచెం ఎక్కువ సర్దుకోవాల్సి వస్తుంది డెఫినెట్లీ. సో ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు మీరు?
మనీ పరంగా అంటే ఇంకా అడ్జస్ట్మెంటే అన్న, ఏం లేదు. మంత్లీ ఒక 2000 అట్లా ఇచ్చేటోళ్ళు, దాంతో అడ్జస్ట్ అయ్యేటోడిని, లేదంటే కొద్దిగా అవసరమైతే ఇచ్చేటోళ్ళు. ఫీజు మాత్రం ఉమ్, మా ఉమ్, డాడీ ఇప్పటికి కూడా చెప్పడు ఎట్లా అరేంజ్ చేసాడు ఏంది అనేది. నీకు అనవసరం, నువ్వు చదువుకో అంతే. ఉమ్, ఉమ్, ఉమ్. కొన్ని రోజులు మా ఓకే. నాన్న పే చేశారు. మా అక్క జాబ్లోకి రాగానే మా అక్క కొద్దిగా హెల్ప్ చేసింది. అట్లా ఉమ్, స్టెప్ బై ఉమ్, స్టెప్ ఉమ్, ఉమ్. చేసాము ఇప్పుడు. ఓకే. నైస్. సో అప్పుడు ఎమోషనల్ గా ఎలా ఉంది మీకు యాక్సిడెంట్ అయ్యాక? అంత ఫైనా? హెల్త్ పరంగా అంత ఫైనా? అప్పుడు కొద్దిగా లో అయ్యానన్న, అనవసరంగా కరెక్ట్ టైంలో ఇది పడింది. ఒకవేళ ఇంకా ఉమ్, కొద్దిగా ముందు అయింటే బాగుండేదేమో, ఈ పాటికి రికవర్ అయిపోయిండొచ్చు. నాతో ఉండేవాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు కాలేజ్కి. ఉమ్, బెంగళూరులో ఉమ్, ఉమ్, జూలైలోనో ఆగస్టులోనో జాయిన్ అయితే, నేను అక్టోబర్లో జాయిన్ అయ్యాను అనమాట కాలేజ్లో. 2 మంత్స్ ఆల్రెడీ ఫార్వర్డ్ ఉమ్, అయిపోయింది. ఉమ్, ఉమ్, ఉమ్. సో మీకు సెట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? కొత్త కల్చర్, కొత్త ప్లేస్, లాంగ్ గ్యాప్ తర్వాత క్లాసెస్. నాకు చాలా టైం పట్టింది. నాకు 3-4 మంత్స్ పైనే పట్టింది. బికాజ్ నేను ఆ, ఓకే. ఇప్పుడు నేను వెళ్ళి ఇంకో బ్యాచ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా ఫ్రెండ్స్తో, వాళ్ళందరూ ఆల్రెడీ ఒక బ్యాచ్ లాగా ఏర్పడిపోయింటారు. లక్కీలీ నాకు మంచి ఉమ్, ఉమ్, ఫ్రెండ్స్. ఉమ్. ఓకే. సో ఏ బ్రాంచ్ జాయిన్ అయ్యారు? మెకానికల్ అదొక్కటే ఉన్నాం. సో ఏంటి మీ మెకానికల్ తీసుకోవడంలో మీ ప్యాషన్ అప్పుడు? ఆ, నాకు మామూలుగా ఈ బ్రేకింగ్ సిస్టమ్, గేర్స్ ఇవి ఇష్టం. ఉమ్, ఆ, ఉమ్, నేను ఉమ్, ఉమ్, ఆంధ్రాలో కూడా అదే జాయిన్ అవుదాం అనుకున్నాను. ఉమ్. బట్ నాకు దాని తర్వాత ఎంఎస్ చేసే ఆపర్చునిటీ రాలేదు. ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్ ఓకే. కానీ, తట్టు కరోనా వచ్చినప్పుడు ఇంకా ఉమ్, రిస్క్ ఉమ్, ఉమ్, తీసుకోదలుచుకోలేదు. ఇంకా అందుకని ఐటీలో. ఉమ్. సో ఎప్పుడు జర్మనీలో ఎంఎస్ అనుకున్నారా? అవును. సో 2019 పాస్ అవుట్ మీరు కదా? అవును. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఒక ఛాన్స్ ఇస్తే హౌ యు మీరు ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ తీసుకుంటారు? ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఇప్పుడైతే ఇప్పుడుండే మెచ్యూరిటీకి అయితే నేను కంప్యూటర్ సైన్స్ తీసుకుంటాను. ఉమ్, ఉమ్. సో ఏమైనా రిగ్రెట్ ఒక ఉందా మరి 4 years వేస్ట్ మెకానికల్ సైడ్ చేయకూడదు. వెళ్ళలేకపోయానని? ఫస్ట్ లో కొద్దిగా ఉండేదన్న. అంటే ఉమ్, ఇక్కడికి వచ్చి కంప్యూటర్ ముందు కూర్చొని చేయాలి అంటే, అప్పట్లో నాకేమంటే మెకానికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది బాగా. కియా మోటార్స్ లో కూడా సెలెక్ట్ ఉమ్. అయ్యాను నేను. సో ఓ అది నైస్. వదిలేసుకొని ఇటు రావాల్సి వచ్చింది. ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? అది కరోనా వల్ల పోయిందన్న అది. ఓ ఓకే, ఓకే. కరోనా వచ్చింది, సో ఇంకా వాళ్ళు కరోనా అప్పుడు వల్ల. వాళ్ళు ఇంకేం రిప్లై ఇవ్వలేదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకా అప్పుడు ఓకే. బెంగళూరు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను. మ్మ్. సో నాన్ ఐటీ నుంచి కంప్లీట్లీ మెకానికల్ అంటే మీకు కంప్యూటర్స్ అస్సలు తెలియట్లేదు కదా? సో నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వచ్చేప్పుడు మీకు ఉండే ఛాలెంజెస్ ఏంటి అప్పట్లో? కంప్యూటర్ హ్యాండిల్ చేయగలిగే అంత నాలెడ్జ్ ఉంది, కానీ అసలు నాకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే అంత నాలెడ్జ్ లేదు. ఇంకా మా అక్క గైడెన్స్, మ్మ్, మ్మ్, మా సిస్టరు ఇది ఈ మ్మ్, కెరియర్ పాత్స్ ఉంటాయి, మ్మ్, ఇవి ఇవి అనేసి ఉంటాయి. దీంట్లో కొద్దిగా కోడింగ్ తక్కువ ఉంది, దీంట్లో మ్మ్, అయితే కోడింగ్ ఎక్కువ ఉంటుంది. మ్మ్, ఈ పాత్ లో మ్మ్, ఆల్రెడీ మ్మ్, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళతో మాట్లాడించడము. మా మ్మ్, అక్కే జాయిన్ చేసింది అనమాట మ్మ్, ఇన్స్టిట్యూట్ లో కానీ. ఆ, మ్మ్, మ్మ్, నాకు మ్మ్, అసలు అప్పుడు ఏం ఐడియా లేదు. మొత్తం మా అక్క గైడెన్స్ తో నేను మ్మ్, మ్మ్, జాయిన్ అయ్యాను. అండ్ దాని తర్వాత మ్మ్, మ్మ్, అదే మంచి డెసిషన్ అయింది. మ్మ్. సో ఫ్యామిలీలో ఇప్పుడు మీ ఫైనాన్షియల్ సిస్టర్ తో ట్రబుల్స్ మీరు కానీ మాట్లాడుతుంటారు అన్ని. కదా? సో ఆఫ్టర్ 4 years మీ హైక్, మీ ప్యాకేజ్ ఇవన్నీ విన్న తర్వాత మీ సిస్టర్ యొక్క ఒపీనియన్ ఏంటి? మీ సిస్టర్ ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ అన్న, ఫుల్ హ్యాపీ అసలు. ఫుల్ హ్యాపీ. ఓకే, ఓకే. నైస్. మీ సిస్టర్ మ్యారీడా? ఓకే, ఓకే. నైస్. కరెక్ట్ గా ఈ కోర్స్ జరిగే టైంలోనే మ్యారీడ్. ఓ అందుకేనా బ్రేక్ పడింది అయితే టెరాఫామ్? టెరహోమ్ బ్రేక్ పడింది. ఓ ఓకే, ఓకే, ఓకే. నైస్, నైస్. సో ఇప్పుడు నాన్ ఐటీలోంచి ఐటీలోకి రావాలనుకుంటే ఏంటి ఛాలెంజెస్? మీరు ఏం చెప్తారు ఎవరికైనా కూడా? జాబ్ ఆఫీస్ లో చేసే జాబ్ ఆఫీస్ లో మర్చిపోయొచ్చు, ఇక్కడ కొత్తగా నేర్చుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఉమ్, లేదు ఉమ్, ఉమ్. ఆఫీస్ లోనే కూర్చొని నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే కుదరదు. మిక్స్ చేస్తే అస్సలు కష్టం. నేను సో ఆ, మీరు చెప్పేది వాళ్ళు వాళ్ళ ప్రెసెంట్ జాబ్ ని సాక్రిఫైస్ చేయాలని? ఖచ్చితంగా ఓకే. నేనైతే అది సజెస్ట్ చేస్తాను. ఒక 2 months 3 months మేనేజ్ చేసుకోవచ్చు.
అని అనుకుంటే, ఉమ్, 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 రిస్క్ ఉమ్, ఉమ్, తీసుకొని ఇంట్లో ఫైనాన్షియల్ బర్డన్స్ ఏమి లేవు అనుకుంటే రిస్క్ తీసుకొని వచ్చి జాయిన్ అయ్యి ఉమ్, ఉమ్, హ్యాపీగా క్లియర్ ఉమ్, చేసుకోవచ్చు. ఉమ్. ఓకే. సో మరి ఇక్కడ ఎలా ఉంది మీ ప్రిపరేషన్? అది మన స్లాక్ కానీ అక్కడంతా యాక్టివ్ గా ఉండే వాళ్ళ? నేను స్లాక్లో ఉన్న క్యూఏ సెషన్స్ నేను ఎప్పుడు జాయిన్ అవ్వలేదు కానీ బట్ నేను ఈ చార్ట్స్ అన్ని చూసేటోను అనమాట. క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు కొంతమంది. వాటికి నేను కొన్ని నాకు కూడా తెలిసేటివి కాదు, కొన్ని నాకు తెలిసేటివి, కొన్ని తెలియనివి నేను ఎక్స్ప్లోర్ చేసేటోన్ని. లక్కీలీ కొంత చాలా వరకు మీరు సెషన్ అయిన తర్వాత కొన్ని అడ్రస్ చేసేటోళ్ళు. ఆ, అట్లా కొన్ని క్లియర్ క్లియర్ అయిపోయాయి. క్యూఏ సెషన్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరమే రాలేదా మీకు? అంటే అన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే మొత్తం నేనే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు జాబ్ పోతే నాకు ఇంక ఏ సెషన్ ఉండదు కదా. ఏదో చాట్ జీపీటీ, ఓకే. పర్ప్లెక్సిటీ ఓకే. చూసుకొని నేను ఎక్స్ప్లోర్ చేసేటోని. ఒక 2 టైమ్స్ ఏమో జాయిన్ అయ్యాను. ఇంకా నా వల్ల కాక అది అంటే చెప్తున్నారు కానీ చాట్ జీపీటీ అదంతా సొల్యూషన్ ఇస్తుంది కానీ బట్ నాకు అర్థం కాదు. 2 టైమ్స్, 3 టైమ్స్ జాయిన్ అయి ఉంటాను. సో చాట్ జీపీటీని చాలా డిఫరెంట్ గా యూస్ చేసిందంటే మీరే. లైక్ అందరూ చాట్ జీపీటీలో ప్రాబ్లం వస్తే సొల్యూషన్ కోసం స్క్రీన్ షాట్ పేస్ట్ చేస్తారు. సింపుల్ గా ఎర్రర్ ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం కూడా లేకుండా స్క్రీన్ షాట్ పెట్టేసి సొల్యూషన్ ఇవ్వండి అని అడుగుతుంటారు. బట్ మీరు చాట్ జీపీటీని మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ చేయమని అడిగారు. సో అది చాలా డిఫరెంట్ గా ఉంది. నా దగ్గర ఇంకా ఉన్నాయన్నమాట, చార్ట్స్ కూడా ఉన్నాయి. సపరేట్ గా మాక్ ఇంటర్వ్యూలకి ఎక్కడ ఉండరు కదన్నా, చాట్ జీపీటీ ద్వారానే. ఉమ్, ఉమ్, నేను ఉమ్, ఉమ్, నాకు ముందు కంపెనీలు ఏమంటే నాకు అజూర్ సర్టిఫికేషన్ చేయమని ఇచ్చినారనమాట. సో ఉమ్, అప్పుడు ఉమ్, నేను యూట్యూబ్ లో చదువుకోవడం, చాట్ జీపీటీలో ఇట్లా చూసుకోవడం, మా సీనియర్ తో ఉండడం వల్ల నాకు అట్లా ఉమ్, అక్కడ అలవాటైంది. మా సీనియర్ అలవాటు చేసాడు అనమాట. ఇదే నీ ఇంటర్వ్యూ అనుకో, ఉమ్, 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 నువ్వు దానికి ఏం చదువుకున్నావు చెప్పు, అదే నేను నీ క్వశ్చన్స్ అడుగుతుంది అన్నాడు. సో అది ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. అదే సో ప్రిన్సిపల్ ఎవరు కి మీ రీచ్ చేశాను. సీనియర్? సీనియర్ వచ్చేసి ఇద్దరు సీనియర్స్ ఉన్నారు, మా సోహాను, ప్రశాంత్ అని, రెజ్లింగ్ సొల్యూషన్స్. సో వాళ్ళే ఓకే. గైడ్ చేసేవాళ్ళు అనమాట. టచ్ లో ఉన్నారా వాళ్ళు మీకు ఇప్పుడు? అవును. ఓకే. నైస్. చెప్పారా ఇలా డెవాప్స్ అని, తర్వాత కంపెనీ స్విచ్ అని, అప్పుడు ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళకి చెప్పలేదన్న నేను. అవునా? వాళ్ళకి నేను రీచ్ అయ్యాను, బట్ వాళ్ళు అసలు ఉమ్, బిజీగా ఉన్నారో ఏమో తెలియదు కానీ నేను మళ్ళీ మాట్లాడాలి. అవునా? ఓకే. సో ఇప్పుడు ఏంటి ఒక మెసేజ్ మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే డెవాప్స్ మీరు చూసింటారు, చాలా డిఫరెంట్ మైండ్స్ ఉంటాయి మన సెషన్స్ లో. కొంతమంది చాలా అడ్వాన్స్డ్ ఉంటారు, కొంతమంది చాలా యావరేజ్ గా ఉంటారు, కొంతమంది డోంట్ కేర్ అన్నట్లు ఉంటారు. సో మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఉండే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్? మీరు ఎవరికైనా ఇప్పుడు కొత్తగా డెవాప్స్ కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు భూమిలో ఉండని జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ డెవాప్స్ మంచి కెరియర్ పాత్స్ ఉన్నాయి. డెవాప్స్ అనేది ఆగదు, ఉమ్, బట్ మేబీ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు మొన్న ఉమ్, సెషన్ తీసుకున్నారు కదా ఏ ఆప్స్ మీద, అట్లా డెవాప్స్ అనేది ఉమ్, ఎవాల్వ్ ఉమ్, అవుతుంది కానీ డెవాప్స్ అనేది కంప్లీట్ ఎరాడికేట్ ఉమ్, అవుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు. సో ది బెస్ట్ కెరియర్ అనేది నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఉమ్, ఉమ్, కొత్తగా వచ్చే వాళ్ళకంటే టైం, మెయిన్ టైం పెట్టాలి. ఉమ్, 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 1 hour 2 hours కూర్చుంటే డైలీ అయిపోయేది కాదు. ఉమ్, బికాజ్ ఉమ్, ఇప్పుడు ఉమ్, రికార్డింగే 1.5 hour దాకా వస్తుంది. అది కొన్నిసార్లు మధ్యలో పాస్ చేసుకొని వినాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఉమ్, 2 3 టైమ్స్ ఉమ్, రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఉమ్, అట్లీస్ట్ ఉమ్, ఉమ్, 4 5 hours ఒక డేకి మనం పెట్టుకోగలిగితే సింపుల్ గా ఉమ్, ఉమ్, అయిపోతుంది. కాల్స్ అంటే అన్నా ఇంకా అది ఎవరు ఆన్సర్ చేయలేరన్నా, అది మార్కెట్ ట్రెండ్ ని బట్టి ఉంటది. ఉమ్, ఉమ్, పక్క ఉమ్, మనిషితో చెప్తే అతను ఇంకో కాల్ ఇప్పిస్తాడు అంటే అందరూ ఒకరికొకరు చెప్తుంటారు. అది ఉమ్, 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 మార్కెట్ ట్రెండ్, ఏటీఎస్ ఫిల్టరేషన్, చాలా కండిషన్స్ ఉంటాయి. ఉమ్, 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 ఉమ్. అది వి నీడ్ టు వెయిట్ అంతే. కాంపిటీషన్ ఎక్కువ ఉంది అంటుంటారు కదా. సో మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఒక జాబ్ కి మీలాంటి వాళ్ళే ఒక 1000 మెంబర్స్ అప్లై చేశారు అనుకోండి. సో మీరు ఆ క్యూలో ఎక్కడ ఉన్నారని మీరు అనుకుంటూ ఉంటారు? నేనైతే ఫస్ట్ 100 లో ఉన్నానని మ్మ్. లాస్ట్ లో ఉన్నానని నేను అనుకుంటే నా కాన్ఫిడెన్స్ పోతుంది కదా. నేను ఫస్ట్ టాప్ 100 లో ఉన్నానని మ్మ్. నేను అనుకుంటాను. ఓకే. సో ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది మిగతా 900 మెంబర్స్ కి మీకు? మీకుండే ఆ కాన్ఫిడెన్స్ ఏంటి ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే?
మేబీ అన్న చాలా మంది ఏంటంటే నాలెడ్జ్ ఉంటది కానీ ఫ్రేమింగ్ చేయలేరు. హ్మ్. అండ్ హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ చాలా మందికి నాలెడ్జ్ ఉంటది. టెన్షన్ ఎట్లా ఫేస్ చేయాలి అని. హ్మ్. 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 ఏమైద్ది హ్మ్. మాక్సిమం ఇంటర్వ్యూ పోతది అనే హ్మ్. కాన్సెప్ట్‌తో ఎళ్ళిపోద్ది. చాలా ఈజీగా ఎళ్ళిపోవచ్చు. సో, ఆ! ఇప్పుడు ప్రొఫైల్ అనేదే ఇంపార్టెంట్ కదా! మనకెంత నాలెడ్జ్ ఉన్నా కూడా. సో, అది ప్రొఫైల్‌లో ఎలా తెలుస్తుంది? మీరు పెట్టే ప్రొఫైల్ పైన ఎలాంటి కేర్ తీసుకున్నారు? నేను అంటే నేను ఏ అప్రోచ్ ఫాలో అయ్యానంటే ఫస్ట్ నాకొచ్చినయన్నీ నేను ఫిల్టర్ చేసుకున్నా. నేను హ్మ్. దేంట్లో వర్క్ హ్మ్. చేయాలనుకునేది ఫిల్టర్ చేసుకున్నాను. అవి మాత్రమే హ్మ్. పెట్టుకున్నాను హ్మ్. నా రెజ్యూమ్‌లో. ఇప్పుడు హ్మ్. నేను హ్మ్. హ్మ్. టెర్రాఫార్మ్ మీరు చెప్పారు కదా! అని చెప్పేసి ఏదో బేసిక్స్ చూసుకొని నేను టెర్రాఫార్మ్ పెట్టేసుకోవచ్చు. బట్ నాకు వాళ్ళు ఇన్ డెప్త్‌గా క్వెషన్స్ హ్మ్. అడిగితే మేబీ టెర్రాఫార్మ్ వల్ల నన్ను ఫిల్టర్ చేయలేకపోవచ్చు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. అందుకనేసి నేను దేంట్లో అయితే కాన్ఫిడెంట్ ఉన్నానో అవి ఫిల్టర్ చేసుకొని అవే పెట్టుకున్నాను హ్మ్. నా రెజ్యూమ్‌లో. హ్మ్. అండ్ హ్మ్. హ్మ్. ఆహ్, ఏటీఎస్ ఫార్మాట్ ఫాలో అయ్యానన్నా. మీరొకసారి చెప్పారు గదా! ఇట్లా చాట్‌జీపీటీలో ఏటీఎస్ హ్మ్. హ్మ్. ఫార్మాట్‌లో హ్మ్. రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవచ్చనేసి అట్లా ప్రిపేర్ చేసుకున్నాను నేను. నేనైతే హ్మ్. 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 చాట్‌జీపీటీ ఒక్కటే వాడాను రెజ్యూమే ప్రిపరేషన్‌కి మిగతా ఏమి వాడలేదు. వర్డ్ డాక్యుమెంట్‌లో ఒక టెంప్లేట్ తీసుకున్నాను. హ్మ్. హ్మ్. అదే హ్మ్. ఫాలో అయ్యాను. హ్మ్. హ్మ్. ఓకే. సో, అలా ఎన్ని రోజుల తర్వాతొచ్చి మీరు చెప్పింది 2 మంత్స్ పట్టింది కాల్స్ రావడానికి? 3 మంత్స్ 3 మంత్స్ పైనే పట్టేసింది. నేను నవంబరు మిడ్‌లో పెట్టాను. హ్మ్. ఆహ్, హ్మ్. హ్మ్. నాకు కాలొచ్చేసింది జనవరి నుంచి వచ్చాయి గానీ, బట్ నాకు ఇప్పుడు నేనున్న హ్మ్. కాలొచ్చింది మాత్రం ఫిబ్రవరి ఎండింగ్‌లో వచ్చింది. ఓకే. నైస్. బట్ ఎనీహౌ డిసెంబర్, జాన్యువరి అనేది ఫ్లాట్ పీరియడ్ గదా! సో, వరల్డ్ వైడ్ అందరూ హ్మ్. రెస్ట్ తీసుకుంటుంటారు. ఆ టైంలో కాల్స్ అనేవి చాలా తక్కువుంటాయి. మేబీ అది గూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఓకే పృథ్వీ. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ థాంక్ పాడ్‌కాస్ట్. యూ. వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఆల్ ద బెస్ట్. యాహ్! ఫైనల్ క్వెషన్ ఏంటి మీ నెక్స్ట్ కెరియర్ ప్లాన్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో? అంటే నేనేదో టీమ్ లీడ్ పొజిషన్‌కొచ్చేయాలనేది నేను చెప్పను గానీ, బట్ హ్మ్. ఒక హ్మ్. ఆహ్, కంపెనీకి ఏదైనా వాల్యూ యాడ్ చేయగలిగితే చాలు. ఆర్ ఎల్స్ హ్మ్. హ్మ్. ఇంకేదైనా హ్మ్. మంచిగా నేను కాంట్రిబ్యూట్ చేయగలిగితే నా ప్రాజెక్ట్‌లో అది నాకు చాలు. ఓకే. ఆటోమేటిక్‌గా పొజిషన్ వస్తదని ఇంతకుముందు మీరే చెప్పుకున్నారు. రోల్స్ మీద కాన్సంట్రేట్ చేయొద్దు. వర్క్ కాన్సంట్రేట్ చేయండి అని. సో, అంతే. హ్మ్. 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 పలానా ఓకే. పొజిషన్‌కెళ్ళాలనేం లేదు. జస్ట్ కాంట్రిబ్యూటర్. హ్మ్. 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 సో, మీరు కొంచెం డిఫరెంట్‌గున్నారు. అదేంటంటే లైక్ ఏదైనా గూడా చాలా క్యాజువల్‌గా తీసుకుంటున్నారు. అది అంత ఈజీగా ఎవరికీ రాదు. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే తెలుగులో ఏమంటారంటే స్థితప్రజ్ఞత అంటారు కదా! కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా. సో, ఇలాంటి మైండ్‌సెట్ అనేది హ్మ్. అసలు మీకు చిన్నప్పటి నుంచి ఉందా? ఎప్పుడైనా రీసెంట్‌గా డెవలప్ అయిందా? ఆ! ఇంట్లో వాళ్ళు అట్లా బిల్డ్ చేశారన్న. మా అక్క, మా మమ్మీ ఏదైతే అదవుతది. ఏం చేస్తాం నీ చేతుల్లో ఏముంటది అనేలాగా హ్మ్. నాకు హ్మ్. హ్మ్. చెప్తూ పెంచారు. అదే వర్కౌట్ అయింది. హ్మ్. హ్మ్. నైస్. చాలా రేర్ ఇట్లాంటి పర్సన్స్ ఉండడం. యాహ్! రియల్లీ విల్ డెవలప్ ఎ లాట్ ఇన్ యువర్ కెరియర్. సో, కంపెనీస్ కూడా ఇలాంటి వాళ్ళే కావాలి. సో, ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా కూల్‌గా హ్యాండిల్ చేయడం అనేది. దట్స్ వెరీ నైస్ స్కిల్ అండ్ మైండ్‌సెట్. ఓకే. థాంక్ యూ సో మచ్ పృథ్వీ. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థాంక్ యూ. థాంక్స్.